నమస్కారం ఇది సంగతికి స్వాగతం. అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా అందరూ పిలిచేది అమిత్ షా. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా పరిచయమే అవసరం లేని పేరు ఇది. పుట్టింది సంప్రదాయ గుజరాతీ జైన కుటుంబంలో, ఎదిగింది దేశంలో మరెవ్వరికీ అందనంత స్థాయికి. చదివింది డిగ్రీ బయోకెమిస్ట్రీ, వంట పట్టించుకున్నది అపార రాజకీయ చాణక్యం. నాపై రాళ్లు వేయకు, వాటిని పట్టుకొని ఇల్లు కట్టుకుంటా అన్న రీతిలో వచ్చిన ప్రతి విమర్శని భవిష్యత్ సోపానాలుగా అంచెలంచెలుగా ఎదిగిన తీరు కాకలు తీరిన రాజకీయ యోధులకే అంతుపట్టదు. పాతి పెట్టాలని చూడకు, మొలకై మొలిచి మహావృక్షంగా మారతా అన్నట్లు అధిరోహించిన ఉన్నత స్థానాల విజయ రహస్యము ఎవరికీ ఓ పట్టాన అర్థం చిక్కదు. ప్రత్యర్థులు ఈ సందేహాలు తీర్చుకునేలోపే దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీకి అధినేతగా ఎదిగిపోయారు. ఆ స్థానం అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కారు. 3 ఏళ్ల కాలానికి పూర్తి స్థాయి అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ముందున్న సవాళ్ల సవారీ గురించే అందరి చర్చ. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన విజయాలు ఒక పక్క, మరోసారి సత్తా నిరూపించుకోవాల్సిన సవాళ్లు మరోవైపు. గతంలో మరెవ్వరికీ లేనంత అధినాయకత్వం దన్ను ఒకవైపు, అంతకు మించి సమస్యల సుడులు ఇంకొక వైపు. వాటి మధ్యనే 18 నెలల తాత్కాలిక బాధ్యతల నుంచి 3 ఏళ్ల కాలానికి పూర్తిస్థాయి కమల దళపతిగా పగ్గాలు అందుకున్నారు అమిత్ షా. ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా, ఆపై పెద్ద దిక్కులకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, సకల మర్యాదలతో పోటీ అన్న మాటకు తావు లేకుండా ఏకగ్రీవంగా నాయకత్వ పగ్గాలు అందుకున్నారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 1:15 పార్టీ అధ్యక్ష ఎన్నికల అధికారి అవినాష్ రాయ్ ఖన్నా అమిత్ షాని అంతా ముక్తకంఠంతో నాయకుడిగా కోరుకున్నట్లు ప్రకటించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల సందోహం మధ్య నియామక పత్రం అందించారు. 2014 జూలైలో రాజ్నాథ్ సింగ్ నుంచి పార్టీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా ఈసారి పూర్తికాలం పాటు పదవిలో కొనసాగుతారు. ఢిల్లీ అశోక్ మార్గ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సీనియర్ మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. అభినందనలు, శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశమున్న భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని మోదీ అమిత్ షాకు లాంఛనప్రాయంగా స్వాగతం పలకనున్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే ట్విట్టర్లో స్పందించిన మోదీ, ఆయన నేతృత్వంలో పార్టీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమిత్ షా క్షేత్రస్థాయి పనితీరు, నిర్వహణపరమైన అపార అనుభవం కారణంగా పార్టీ గణనీయంగా లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. నాయకుడొచ్చిన ఈ ఆనందోత్సాహాల మధ్యే అంతా చర్చించుకుంటున్న విషయం సవాళ్ల సవారీ. ఇప్పటి వరకు ఒకటి, ఇక ముందు మరొకటి అనే తరహాలో మారిన పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు భాజపా కేంద్ర రాష్ట్ర స్థాయి అగ్రనేతలంతా హాజరైన గతంలో షా నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మార్గదర్శక మండలి సభ్యులు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి కొంతమంది నేతలు మొహం చాటేయడం బట్టే వాటి తీవ్రత అర్థమవుతోంది. అమిత్ షా వాటిని ఎదుర్కొని ఎలా అజాత శత్రువుగా నిలుస్తారనే అంశమే ఇప్పుడు ఆయన నాయకత్వ పటిమతో పాటు భాజపా భవిష్యత్ సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. అమిత్ షా ఇప్పటి వరకు భాజపా అధ్యక్షులుగా చేసిన వారందరిలో అత్యంత పిన్న వయస్కుడు. కాకపోతే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని అధికార పక్షం సారథ్య బాధ్యతలు అంత సునాయాసంగా దక్కలేదు. సాధారణ కార్యకర్తగా మొదలై అంచెలంచెలుగా ఏ స్థాయికి ఎదిగారు. జాతీయ రాజకీయాల్లోనూ అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీకి దగ్గరిబాట ఉత్తరప్రదేశ్లో 80కి 71 స్థానాలు కొల్లగొట్టి తన వ్యూహ చతురత చాటుకున్నారు.
దశాబ్దం తర్వాత కేంద్రంలో పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం రావడం, అది భాజపా నేతృత్వాన కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ గెలుపే పార్టీలో ఆయన్ను తిరుగులేని నాయకుడిని చేసింది. అందరి మద్దతుతో అధ్యక్ష స్థానానికి చేర్చింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షాల దశాబ్దాల అనుబంధము ఎంతో ప్రత్యేకం. అలాగని భాజపా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి మోదీ మద్దతే కారణమనుకోవడం పొరపాటు. కింది స్థాయి నుంచి అమిత్ షా ఎదిగిన తీరు, ప్రతిక్షణం పార్టీ కోసం కష్టించే తత్వమే ఈ స్థాయికి చేర్చాయి. సార్వత్రికం తర్వాతి ఎన్నికల్లో అమిత్ షా అనుసరించిన వ్యూహాలు పార్టీ పెద్దలందరినీ ఆయన వైపే మొగ్గు చూపేలా చేశాయి. ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్ట్రానికి చెందినవారై ఉండరాదు అన్న సంప్రదాయం పక్కనబెట్టి మరీ అమిత్ షా నియామకానికి అంగీకరించేలా చేశారు. కేంద్రంలో అధికారం అందిన తర్వాత కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా అమిత్ షా ఎక్కడా విశ్రమించిందే లేదు. 4 రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్ర, హర్యానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్నారు. 11 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పార్టీలో అంతర్గత మార్పులు, పారదర్శకతకు పెద్దపీట వేయడం కోసం చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అన్నింటినీ మించి ప్రధాని మోదీ మద్దతు కలిసి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో, వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో షా నాయకత్వానికే అంతా జై కొట్టారు. అమిత్ షా అధ్యక్షుడిగా వ్యవహరించిన తొలి 18 నెలల్లో రోజుకు సగటున 495 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. దేశం నలుమూలలా ఆయన తిరిగిన మొత్తం దూరం 2,65,600 కిలోమీటర్లని పార్టీని అధికారికంగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయనొకసారి చుట్టేశారు. 2014లో పార్టీ బాధ్యతలు చేపట్టగానే ప్రతి నెల మొదటి, 3వ సోమవారాల్లో జనసంవాద్ పేరిట పార్టీ నేతలు, కార్యకర్తలు ముందస్తు సమయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా కలుసుకునే అవకాశం కల్పించారు. జిల్లా స్థాయి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభించారు. జాతీయ స్థాయి నుంచి బ్లాకు స్థాయి వరకు కార్యకర్తల విస్తృత శిక్షణ శిబిరాలతో తనదైన ముద్ర వేశారు. ప్రైవేటు విమానాలు వాడకపోవడం, ఖరీదైన హోటళ్ల బదులు ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయడం వంటి చర్యలతో మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. సానుకూల ప్రయాణంలో అమిత్ షా భాజపాకు అనుకోని కుదుపులు, ఢిల్లీ, బీహార్ పరాజయాలు. గెలవకున్నా ఓట్లు గణనీయంగా పెంచుకున్నామని సంతృప్తి పడినా పెద్దల్లో భిన్నాభిప్రాయాలు మాత్రం అసలు విషయం చెప్పకనే చెప్పాయి. ప్రధానంగా బీహార్ ఎన్నికల తర్వాత మార్గదర్శక మండలిలో సభ్యులే ఓటమికి బాధ్యులెవరని ప్రశ్నించారు. కారణాలు ఏవైనా ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక వేడుకకు దూరంగా ఉన్నారు. రానున్న తీరికలేని రాజకీయ రణరంగంలోకి దూకే ముందు అమిత్ షా వీటన్నింటికీ ఓ తక్షణ సమాధానమైతే చెప్పాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి శ్రేణుల్లో అపోహలు, అనుమానాలు నివృత్తి చేయడానికి అది అత్యవసరం. విపక్షాల విమర్శలకు అడ్డుకట్ట వేయడం, అనవసర ఆరోపణలకు ఆస్కారం లేకుండా చేయడానికి అవి ఉత్తమం అనేది చాలామంది మాట. ఈ ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కమలనాథులకు అగ్నిపరీక్ష లాంటివే. పశ్చిమ బంగ, తమిళనాడు మొదలు అసోం, కేరళ, పాండిచ్చేరిల ఎన్నికల కోలాహలము ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం వాటిల్లో అసోం ఒక్కచోటే భాజపా కొంచెం బావుంది. సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి 14 లోక్సభ స్థానాల్లో 7ంటిని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే ఆధిపత్యం కొనసాగిస్తే విజయం సునాయాసమే. ఏమాత్రం తేడా వచ్చినా తీవ్ర విమర్శలు కాచుకునే ఉంటాయి. తమిళనాడులో చూస్తే పీఎంకేతో కలిసి చెరో స్థానం గెలిచారు. పశ్చిమ బంగలోనూ 2 స్థానాలు మాత్రమే సాధించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే 234 అసెంబ్లీ స్థానాల తమిళనాడు, 294 స్థానాల పశ్చిమ బంగలో ప్రస్తుతం భాజపాకు ఒక్క స్థానం కూడా లేదు. 140 అసెంబ్లీ స్థానాల కేరళ, 30 స్థానాల పుదుచ్చేరిల్లోనూ అంతే. తర్వాత ఏడాది రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకం. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో సార్వత్రిక సమీకరణాల ప్రకారం గెలుపు కోసం పెద్దగా కష్టపడాల్సిన పనే ఉండదు. కానీ వాటికి 2 ఏళ్ల తర్వాత అది ఢిల్లీ, బీహార్ పరాభవాలు, విభేదాలు విడిచి మహాకూటమికైనా సిద్ధమంటున్న ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ల వ్యూహాలు మాత్రం కమలనాథులకు సవాలు విసిరేవే. లోక్సభలో పూర్తి ఆధిపత్యమున్నా రాజ్యసభలో ఇబ్బంది పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సాంత్వన కావాలంటే ఈ ఎన్నికల్లో భాజపా విజయం అత్యంత కీలకం. అవేగాక 2017, 2018లు కూడా ఎన్నికల నామ సంవత్సరంగా అమిత్ షా చతురతకు పరీక్ష పెట్టేవే.
క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తోన్న అసహనం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టడం కూడా భాజపా అధ్యక్షుడిగా అమిత్ షా ముందున్న తక్షణ కర్తవ్యాలు. వాస్తవానికి ఇదే విషయంపై మోదీ ప్రభుత్వము కొంతకాలంగా బయటకు చెప్పలేని అసౌకర్యంగా ఉంటోంది. చేస్తున్న అభివృద్ధిని పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోతున్నాం అనే అసంతృప్తి కొంత ఉంది. మోదీ వరకు పర్వాలేదు, మంత్రుల పనితీరు అంతంత మాత్రమే అన్న సర్వేలు సమిష్టి నాయకత్వలేమిని వేలెత్తి చూపిస్తున్నాయి. వాటితో పాటు సంస్కరణలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ నుంచి అందాల్సిన మద్దతు పెంచాల్సిన బృహత్తర బాధ్యత అమిత్ షాపై ఉంది. వాటి కోసం మరింతగా ప్రజల్లోకి వెళ్లడం ఎలా, ప్రభుత్వం పార్టీ వివరాలు వెల్లడించడం ఎలా అనే అంశాలపై వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భాజపా సమన్వయం, ఎన్డీఏ మిత్రపక్షాలతో సంయమనం కత్తిమీద సాములాంటిదే. బీహార్ ఎన్నికల తర్వాత నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన శివసేన తరహాలోనే అవకాశం కోసం ఎదురుచూస్తున్న భాగస్వామ్య పక్షాల్ని బుజ్జగించడమంటే సాధారణ విషయమేం కాదు. రిజర్వేషన్ల విషయాన్ని తీసుకుంటే ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యలు పార్టీకి ఎంత నష్టం చేశాయో బీహార్ ఫలితాలే చెప్పాయి. సమీక్షించాల్సిందే అన్న భగవత్ డిమాండ్పై చెలరేగిన దుమారంపై అమిత్ తర్వాత స్పష్టమైన సమాధానమైతే ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత విధానానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే కోటాలో మార్పులకు అవకాశం లేదన్న ఆ మాటలపై అన్ని వర్గాల్లో విశ్వాసం పెంచి పార్టీని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దగ్గర చేయడం ముందున్న సవాల్. వాటికి మరోపక్క కుల, మత, వర్గాల విభేదాల్ని ఆకలి దప్పులపై పోరాటంగా మలచాలి అన్న నినాదం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చెయ్యాలి. సానుకూలతల్ని ఓట్లుగా మలచాలి. ఈ నెల దాటితే అంతా రాజకీయ సమరం ఊపందుకోనున్న పరిస్థితుల్లో కీలకమైన ఈ విషయాల్లో ప్రత్యర్థుల విమర్శలు, వ్యూహాలు కాచుకుంటూ దేశమంతా కమలం వికసించాలి. లేదంటే 2019 వరకు ఇదే సంక్లిష్టతలు కొనసాగే అవకాశాలున్నాయి. అమిత్ షాను దగ్గరగా ఎరిగిన వారు చెప్పే మరో మాట, వేరెవ్వరికీ సాధ్యం కాని వ్యూహాలతో అబ్బురపరిచే ఆయన కొద్దిమందిని మాత్రమే విశ్వాసంలోకి తీసుకుంటారని. సీనియర్లు, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత విషయంలోనూ ఇవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా శత్రుఘ్న సిన్హా వంటి నాయకుల అలకలు ఆ కోవలోకి చెందినవే. అలానే కొన్ని రాష్ట్రాల విషయంలో అంతర్గత ఒత్తిళ్లకు కొదవేం లేదు. బయటకు చెప్పలేకున్నా భాజపా పాలిత రాష్ట్రాల్లో శాఖ అధ్యక్షులుగా ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రాబల్యాలు నిర్ణయాధికారంలో జోక్యం కోసం వచ్చే ఆ ఒత్తిళ్లకు సరైన రీతిలో సమాధానం చెప్పాలి. ప్రస్తుతం మోదీ మాట. ఆ మాటకి నాగ్పూర్ పెద్దల సానుకూలతలు అమిత్ షాకు మెండుగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఆయన ఏ చర్య వాటికి విఘాతం కలిగించలేని రీతిలో తామరాకు మీద నీటిబొట్టుల వ్యవహారాల్ని చక్కబెట్టాల్సి ఉంటుంది. పార్టీలోనే ఉదారవాద, సంప్రదాయ స్వభావాల మధ్య వైరుధ్యాన్ని సరిదిద్దే సంఘర్షణ తప్పనిసరి బాధ్యత. ఔషధ నగరి తెలంగాణ కొలువుల కామధేనువు నిర్మాణం మొదలవక ముందే జాతీయ ప్రాభవాన్ని సంతరించుకుంది. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ నగరి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కేంద్రం కూడా సంసిద్ధత తెలియజేసింది. అందుకు సాక్ష్యంగా నిమ్జి హోదా కల్పించేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ముచ్చెర్లలో 12,000 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోబోయే ఈ నగరి రాష్ట్రంలోకి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టనుంది. 3 జిల్లాల సరిహద్దులో ఏర్పాటయ్యే పరిశ్రమల సమూహం తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయంగా పెంచడమే కాక లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇక్కడ ఏర్పాటు కానున్న ఫార్మా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటిది, భారత్లో మొదటిది కానుంది. ఆ విద్యా సంస్థ రాకతో ఔషధ రంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. ఇప్పటికే దేశీయ ఔషధ విపణిలో సత్తా చాటుతున్న భాగ్యనగరి ఔషధ నగరి వస్తే ఔషధ రాజధాని కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కొలువుల కల్పతరువుగా ఆశలు రేపుతున్న ఔషధనగరి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
ఉపాధి, నైపుణ్య విద్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. భారీ అంచనాలున్న భాగ్యనగరం ఐటీఐఆర్ ప్రాజెక్టు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఔషధ నగరి. తయారీ రంగానికి కొత్త ఊపు తెచ్చి కొలువుల కల్పన, ఔషధ తయారీ రంగంలో దేశంలోనే మేటిగా ఉన్న రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ప్రభుత్వము శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ అంతర్జాతీయ ఔషధ నగరికి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి, నిమ్స్ హోదా ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో 13,000 ఎకరాల్లో నిర్మితమయ్యే ఔషధ నగరి ద్వారా రాష్ట్రంలో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. 75,000 మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల నుంచి 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంత ఉపయోగకరమైన ప్రాజెక్టు కావడం వల్లే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వము అహర్నిశలు శ్రమిస్తోంది. ఇక్కడ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ FDA అప్రూవ్డ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ద నెక్స్ట్ 3-4 years because of government initiatives where government wants to make the drugs available at a affordable price to the citizens. Plus there is also a lot of scope for exports. నవ తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే టీఎస్, ఐపాస్ పేరిట సత్వర, సులభతర అనుమతులే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ప్రకటించింది. ఒకే తరహా పరిశ్రమలు అన్నీ ఒకే చోటకు చేర్చి అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అందులో భాగమే ఔషధ పరిశ్రమ. బల్క్ డ్రగ్స్ కి, ఔషధాల తయారీకి భాగ్యనగరం ఎప్పటినుంచో పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా ఉత్పత్తుల్లో 30% ఇక్కడి నుంచే. ఈ సానుకూలత ఉపయోగించుకొని అంతర్జాతీయ ఔషధ నగరికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ సరిహద్దులు ఆనుకుని ఈ నగరి ఏర్పాటు కానుంది. 2014 డిసెంబర్ 3న ముఖ్యమంత్రి కేసీఆర్ విహంగ వీక్షణం ద్వారా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఔషధ సంస్థల ప్రతినిధులు ఈ ప్రాంతాల్లో నగరి ఏర్పాటు పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. లాంటి ప్లేస్లో విత్ ఆల్ ఫెసిలిటీస్ మనం ఫార్మాసిటీ లాంటిది పెడితే ఒక అడ్వాంటేజ్, యూ విల్ హ్యావ్ ఎ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ జోన్స్ సో దట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ తగ్గిపోతుంది. తర్వాత ఎఫ్లుయెంట్స్ కానీ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్స్ ఆన్ ఎ సెంట్రల్ కంబైన్డ్ లెవెల్. ఇండివిజువల్ యూనిట్స్ ట్రీట్ చేసే కంటే కంబైన్డ్గా చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది, ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, ఎక్స్పర్టీజ్ ఉంటుంది. సుమారు 12,000 ఎకరాలకు పైబడిన ప్రదేశంలో నిర్మితం కానున్న ఔషధ నగరి కోసం 13,000 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అందుబాటులోని ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూములు సేకరిస్తోంది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు భూమి సేకరణ పనుల్లో పడ్డారు. ఔషధ నగరిలో ఔషధ ఉత్పత్తుల సంస్థలే కాక నిపుణుల తయారీ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం, పరిశోధనా సంస్థ కూడా ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ రూపుదిద్దుకోబోయే ఫార్మా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే 3వది. ఇప్పటి వరకు చైనా, జపాన్లోనే ఉన్నాయి. ఉద్యోగులకు ఇక్కడే ఇల్లు కూడా నిర్మించాలని అనుకుంటోంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSIIC పర్యవేక్షణలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మన దేశవ్యాప్తంగా దాదాపు 1150 ఫార్మసీ కాలేజీలు ఉంటాయి. అందులో 150 ఫార్మసీ కాలేజీలు మన తెలంగాణలో ఉన్నాయి. సో తెలంగాణలో ఎన్నో హిందీ యూనివర్సిటీ ఉంది, ఉర్దూ యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇట్లా హెల్త్ యూనివర్సిటీ ఉంది. సో ఫార్మసీ వాళ్ళకు కూడా ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని మేము ముఖ్యమంత్రి గారికి మేము సూచించడం జరిగింది. దాన్ని బేస్గా చేసుకొని ముఖ్యమంత్రి గారు మనకు ఫార్మస్యూటికల్ యూనివర్సిటీ అనేది ఏర్పరిచారు. ఇది మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3rd ఫార్మస్యూటికల్ యూనివర్సిటీ అనేది మన దేశంలో ఏర్పరిచారు. అది హైదరాబాద్లో ఏర్పరచబోతున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఏదైతే ఇప్పుడు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాకాగ్నసీ, తర్వాత ఫార్మస్యూటికల్ అనాలిసిస్, తర్వాత బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ
ఈ విధంగా ఎన్నో సబ్జెక్ట్స్లో పరిశోధన రాబోతుంది. దేశ విదేశాల నుంచి కూడా రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రాంతం వాళ్ళకే కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల వారికే కానీ ఈ మనకు అవకాశాలు రీసెర్చ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఔషధ నగరిలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. 160కి పైగా సంస్థలు ప్రభుత్వానికి తమ ఆసక్తి తెలియజేశాయి. ఒక్కో పారిశ్రామికవేత్త సగటున 100 ఎకరాల భూమి కేటాయించాలని కోరినట్లు సమాచారం. మొదటి దశ నగరి ఏర్పాటుకు 5000 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా. ఇందులో ఇప్పటికే 3000 ఎకరాల భూమి సేకరణ పూర్తయింది. మిగతా 2000 ఎకరాల భూమి మార్చి నెలాఖరుకల్లా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే ఏప్రిల్లో ఔషధ నగరి తొలి విడతకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔషధ నగరి పనుల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలో సంబంధిత అధికారులు, బల్క్ డ్రగ్స్ తయారీదారుల సంఘం ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఈ విభాగం ప్రాజెక్టు త్వరగా ఏర్పాటయ్యేలా సలహాలు ఇస్తుంది. పనుల పురోగతిని పర్యవేక్షించనుంది. ఔషధ నగరి ఏర్పాటులో ముఖ్యమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. నీరు, విద్యుత్, రహదార్ల ఏర్పాటు పరిశీలిస్తోంది. సాధ్య నివేదికలు రూపొందాయి. ఔషధ నగరికి 60 శతకోటి ఘనపుటడుగుల నీరు అవసరమవుతుందని అంచనా. ఈ మేరకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు 660 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. వ్యర్థాల శుద్ధి కేంద్రానికి మరో 600 కోట్ల రూపాయలు కావాలి. ఔషధ నగరికి అవసరమయ్యే విద్యుత్పై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మీర్ఖాన్పేట్ వద్ద విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులు చేపట్టారు. 765 kV ఉపకేంద్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం 1000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లైన్ నుంచి నేరుగా విద్యుత్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముచ్చెర్ల పరిసర ప్రాంతాల్లో ఔషధ నగరికి అనువుగా రహదార్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కొత్త రహదార్లతో పాటు ఉన్నవాటి విస్తరణ పనులు చేపడుతున్నారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారితో పాటు శ్రీశైలం రహదారి నుంచి ముచ్చెర్లకు, విమానాశ్రయం నుంచి మీర్ఖాన్పేట్ వరకు, ముచ్చెర్ల నుంచి కందకూరు వరకు రహదార్లను విస్తరించడం, అనుసంధాన రహదార్లు సహా మిగతా వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. రహదార్ల మరమ్మతుల కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఔషధ నగరిలో అత్యంత కీలకమైన అంశం వ్యర్థాల నిర్వహణ. ఇప్పటివరకు ఔషధ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కాలుష్యం భారీగా ఉంది. వాయు, జల కాలుష్యాలపై అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా భూగర్భ జలాల విషయంలో వీటన్నింటి దృష్ట్యా సర్కార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. పర్యావరణ హిత ఔషధ నగరి నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యర్థాల నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఔషధ పరిశ్రమలు అధికంగా ఉండే అమెరికా, జపాన్, ఐరోపా దేశాల్లో పర్యటించి వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 100% ప్రమాద, కాలుష్యరహిత వ్యర్థాల నిర్వహణ ఉండాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో ఔషధ నగరి నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చైనా ఔషధాలు వినియోగంలో ఉన్నాయి. వాటి ధర మాత్రం అధికం. అభివృద్ధి చెందుతున్న పేద దేశాలకు అదెంతో భారమవుతుంది. అంతేకాక ఒకే చోట ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మౌలిక వసతుల కల్పన తదితరాల్లో ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశముంది. ఉత్పత్తుల ఖర్చు తగ్గి ఔషధ విపణి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ముచ్చెర్ల దగ్గర నిర్మితమయ్యే ఈ పార్కు కాని పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ నగరి అవుతుంది. క్యాటలిస్టులు కానీ లేకపోతే మనకు కావాల్సిన బల్క్ డ్రగ్స్ కానీ రీసెర్చ్ సంబంధించిన రీసెర్చ్ కూడా ఇక్కడే జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏదైతే ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఉందో ఆ ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీలో ఏదైతే పిహెచ్డీస్ అంటే రీసెర్చ్ సంబంధించిన విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు బయట దేశాల నుంచి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇదొక మంచి అవకాశము ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ విధమైన అపార్చునిటీ అంటే ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ, ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కలబోసి ఒకే ప్రాంతంలో ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇదే మొదటిసారి మన ముఖ్యమంత్రి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఔషధ నగరి బృహత్ ప్రణాళికకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రణాళిక రూపకల్పన నిమిత్తం టెండర్లు ఆహ్వానించింది. అందుకు 2 నెలల వ్యవధి పడుతుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో పర్యావరణ అనుమతులు లభించాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రణాళిక పూర్తయ్యేలోగా అనుమతులు వస్తాయని ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. అనంతరం ఔషధ నగర్కి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. ILFS సంస్థ ద్వారా నివేదిక రూపొందించాలని సర్కార్ నిర్ణయించింది. ఔషధ నగరికి నిమ్స్ హోదా కల్పించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఫలితంగా 60 నుంచి 70% వరకు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యర్థాల నిర్వహణ వ్యయానికి కూడా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖకు ఒక నివేదిక కూడా పంపింది. ఔషధ నగరికి నిమ్స్ హోదా ప్రకటనతో తెలంగాణలో 2 నిమ్స్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లయింది. ఇప్పటివరకు మహారాష్ట్ర, రాజస్థాన్లోనే 2 నిమ్స్లు ఉన్నాయి. ఇవి ఆర్థిక మండళ్లు, సేజ్ల కంటే ఎంతో ఉపయోగకరమైనవి. ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, నడవాల్లోనే నిమ్స్ల ఏర్పాటు జరగ్గా మెదక్ దగ్గర ఏర్పాటయ్యే నిమ్స్ ఔషధ నగరికి వాటి బయట తొలి నిమ్స్ ఏర్పాటు అవుతోంది. నిమ్స్ హోదా వచ్చిన పారిశ్రామిక వాడల్లో బృహత్ ప్రణాళికకు అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తోంది. మౌలిక వసతుల నిధితో 40% ఇస్తుంది. ఉత్పాదకత, నాణ్యత, ఆకృతి, నైపుణ్య వృద్ధి, ఆవిష్కరణలకు సాయం అందిస్తోంది. పెట్టుబడుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది. పెట్టుబడులు పెట్టే సంస్థలకు యంత్రాల కొనుగోలుపై 10% మూలధన రాయితీ, రుణం తీసుకుంటే 5% వడ్డీ రాయితీ కల్పిస్తోంది. చిన్న తరహా పరిశ్రమలకు గ్రాంట్ రూపంలో 1,00,000 నీటిని పునర్వినియోగించే సంస్థలకు 10% వరకు మూలధన రాయితీ ఇస్తోంది. సాంప్రదాయేతర ఇంధన వనరులు వాడుకుంటే ప్రోత్సాహకాలు ఉంటాయి. పర్యావరణ హిత భవనాలు నిర్మిస్తే 2 లక్షల ఆర్థిక సాయం, ఆధునిక సాంకేతిక నైపుణ్యం, యంత్రాల వాడకానికి 20 లక్షల వరకు సాయం, బ్యాంకుల నుంచి చిన్న తరహా పరిశ్రమలకు వెంటనే ఆర్థిక వెసులుబాట్లు, పూచికత్తు నిబంధనల సడలింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక స్టాక్ ఎక్స్చేంజ్, IRDA నిబంధనలు సరళీకృతం చేయడం సహా తయారైన వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇన్ని ప్రయోజనాలున్న 2 నిమ్స్లు తెలంగాణకు రావడం, అందులో ఒకటి ఔషధ పరిశ్రమ కావడం, ఔషధ నగరికి ఏర్పాటుకు ముందే ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సామాన్య పౌరులందరికీ అందుబాటులో అన్ని ఔషధాలు తీసుకురావాలన్న సర్కారు స్వప్నము సాకారమవుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.